నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ ఇస్ దుర్గా. మహేష్ రాజమౌళి కాంబోలో తీస్తోన్న సినిమా వారణాసి చాన్నాళ్లుగా షూటింగ్ జరుగుతున్నప్పటికీ గతేడాది నవంబర్లో ప్రాజెక్టు గురించి అధికారికంగా ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న థియేటర్స్లోకి రానుంది. రాజమౌళి మూవీస్ ఖచ్చితంగా అనుకున్న తేదీకి రావనే అపవాదు ఉంది. ఈసారి మాత్రం ఖచ్చితంగా అలా జరగదని అనిపిస్తోంది. అది నిజమనేలా ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. ఈ మూవీలో నటిస్తోన్న ప్రియాంక చోప్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించింది. సినిమా రావడానికి ఇంకా ఏడాది టైం ఉన్నప్పటికీ గత నెలలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, దర్శకుడు రాజమౌళి పలు హాలీవుడ్ హ్యాండిల్స్ కి ఇచ్చిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలు రిలీజ్ అయ్యాయి. వీటిలో రాజమౌళి కొన్ని విషయాలు పంచుకున్నారు. మహేష్ బాబు రాముడి పాత్రలో దాదాపు అరగంట పాటు కనిపిస్తారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రియాంక చోప్రా మరికొన్ని అంశాలతో పాటు స్టోరీ ఏంటనేది చూచాయిగా చెప్పేసింది. వారణాసి చూస్తున్నంతసేపు మనం కాలంతో పాటు ప్రపంచమంతా ప్రయాణిస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ మూవీ అత్యుత్తమ టైం ట్రావెల్ యాక్షన్ అడ్వెంచర్గా నిలుస్తుంది. ఇప్పటికే 14 నెలల పాటు షూటింగ్ జరిగింది. మరో 6 నెలలు షూటింగ్ చేస్తే సినిమా పూర్తవుతుందని ప్రియాంక చెప్పుకొచ్చింది. ఈమె నటించిన ద బ్లఫ్ అనే మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్లోకి వచ్చేసింది. దీని ప్రమోషన్లో భాగంగానే ప్రియాంక మాట్లాడుతూ ఈ విషయాన్ని పంచుకుంది. ఇక వారణాసి మొదలైనప్పుడే గ్లోబ్ ట్రాటర్ అనే పేరు వైరల్ అయింది. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ వీడియో ప్రియాంక చెప్పిన మాటలు బట్టి చూస్తుంటే ఇది ఇంట్రెస్టింగ్ టైం ట్రావెల్ కాన్సెప్ట్ అని క్లారిటీ వచ్చేసింది. ఇందులో రుద్ర అనే పాత్రలో మహేష్ బాబు, మందాకిని అనే పాత్రలో ప్రియాంక చోప్రా, కుంభ అనే ప్రతినాయక పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.